రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి అనాల్సిన పరిస్థితి వస్తున్నది. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే, తెలంగాణలో ఉండేటటువంటి బ్రాహ్మణ పరిషత్తుకి చైర్మన్ను వైస్ చైర్మన్లు ఇద్దరిని కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తుల్ని ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ రక్షణ సేన చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే మన తెలంగాణలో అనేక వేదాంగాలు చదివినటువంటి చాలా గొప్పనైనటువంటి బ్రాహ్మణులు ఉన్నారు, విద్వత్తు కలిగినటువంటి అనేక మంది మహానుభావులు ఉన్నారు. వారందరినీ కూడా పక్కన పెట్టి మన తెలంగాణ ప్రాంత బ్రాహ్మణుల దగ్గర దక్షత లేనట్టు, సమర్థత లేనట్టు, విద్వత్తు లేనట్టుగా పక్క రాష్ట్రం నుంచి తీసుకొని వచ్చి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్లకు పొలిటికల్ పోస్టులు ఇవ్వడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది విద్వానులను మేము కూడా చేతులెత్తి మొక్కుతాం, నమస్కరిస్తాం, వారి పాదాభివందనాలు చేస్తాం. చాగంటి కోటేశ్వరరావు గారి గొంతు వినబడనటువంటి తెలంగాణ ఇల్లు ఉండదంటే అత్యోశక్తి కాదు. కానీ పొలిటికల్ పోస్టులకు వచ్చేటప్పటికి మాత్రం తెలంగాణ ప్రాంత బ్రాహ్మణులకే ఇవ్వాలనేది మేము చాలా బలంగా డిమాండ్ చేస్తున్నాం. పైగా ఇప్పుడున్నటువంటి ఈ ప్రెసిడెంట్ గారు బసవరాజు శ్రీనివాస్ గారు, చైర్మన్ గారు, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ గారు కంప్లీట్గా తెలంగాణ ఉద్యమకారుల పట్ల ఇష్టం వచ్చినట్టుగా నోటి దురుస్తోని తెలంగాణ ఉద్యమకారులను గుడ్డలు కూడా తీసుకొడదామని చెప్పినట్టుగా వారందరూ కూడా బ్రాహ్మణ పరిషత్తుకు సంబంధించినటువంటి మెంబర్సే వచ్చి మా దగ్గర కంప్లైంట్ చేసినారు. అంతేకాదు దళిత ఆడబిడ్డల్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ఒక కులాన్ని దూషిస్తూ ఈ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ బసవరాజ్ శ్రీనివాస్ గారు మాట్లాడినట్టుగా మా దగ్గర స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. అదేవిధంగా బ్రాహ్మణ పరిషత్తులో జరుగుతున్నటువంటి అనేక అంశాల మీద ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని కూడా 30 రోజుల్లో మీరు కనబడకుండా, శాల్తీ లేకుండా మీ అంతు చూస్తామని చెప్పి డైరెక్ట్గా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక బ్రాహ్మణ పరిషత్కు చైర్మన్ ఇచ్చినటువంటి ఒక వ్యక్తి ఎంత హుందాగా, మర్యాదగా బ్రాహ్మణులో ఉన్నటువంటి పేద బ్రాహ్మణులకు చదువు చెప్పే విధంగా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పనిచేయాల్సినటువంటి పరిషత్తు ఇవాళ ఇట్లా రౌడీ మూకలకు అడ్డగా మారడం, పైగా వేరే ప్రాంతానికి సంబంధించినటువంటి వారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, వాళ్ళు మన బ్రాహ్మణులను ఇన్సల్ట్ చేయడం అన్నది ఇందుకోసం తెలంగాణ తెచ్చుకోలేదు. ఇందుకోసం మా అర్చకులు గుళ్ళు బంద్ పెట్టలేదు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ బ్రాహ్మణులకు ఖచ్చితంగా గౌరవం దక్కాల్సిందే. తక్షణమే బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ను, వైస్ చైర్మన్ని తొలగించాల్సిందే అని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా.